కాస్ట్లు కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోందని చెప్పని వారు అభిప్రాయపడ్డారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. రైల్వే శాఖకు సంబంధించిన విషయంలో కూడా సబ్వేల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని తన వాటా కింద కడతామన్నటువంటి నిధులు కూడా ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పని వారు అభిప్రాయపడ్డటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ రాజకీయాలు మాని అభివృద్ధి మీద దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగవంతం చేయటం కొరకు రేవంత్ ఢిల్లీ వెళ్ళటం మాని హైదరాబాద్లో కూర్చుని సమీక్షలు చేయాలి. ఆ రకంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఆ పనుల పురోగతికి కృషి చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం జరుగుతూ ఉంది, విచారణ జరుపుతా ఉన్నారు. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రం ఏర్పడ్డటువంటి కొత్త సమయంలో ఈ ఒప్పంద పత్రాలు, ఈ అగ్రిమెంట్స్ లో అక్రమాలు జరిగినాయని, ముడుపులు చేతులు మారినాయని చెప్పని అప్పటి గౌరవ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. శాసనసభలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అప్పుడు శాసనసభలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అట్లాగే బీజేపీ నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది. కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పైందని చెప్తారా? కాబట్టి విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి. ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగించి ఆ రకంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఓకే, థ్యాంక్స్.